హాయ్ గైస్, మహేష్ ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్లో మనకు డీఈసెట్ అఫీషియల్ వెబ్సైట్లో ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది. క్వశ్చన్ పేపర్స్ మరియు ఇన్సర్ కీస్ని అండ్ అదే కాకుండా రెస్పాన్స్ షీట్స్ని కూడా అందుబాటులోకి తెచ్చారు. ఓకే, ఈ వీడియో డిస్క్రిప్షన్లో మీకు వెబ్సైట్ తాలూకు లింక్ అనేది ఇచ్చాను. ఇక్కడ లింక్ని క్లిక్ చేసి డైరెక్ట్గా ఈ పేజ్కి వచ్చేయండి. సో కౌన్సిలింగ్లో మనకి ఏంటంటే మన యొక్క హాల్ టికెట్ని అండ్ అంతేకాకుండా అప్లికేషన్ కూడా చూపించమని అడుగుతారు కాబట్టి మీరు వాటిని కూడా ఈ యొక్క వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ముందుగా మన క్వశ్చన్ పేపర్స్ కనుక చూసినట్లయితే ఇక మీరు చూడవచ్చు, ఇక్కడ క్వశ్చన్ పేపర్స్ని తర్వాత మనకు ఇనిషియల్ కీస్ను కూడా ఇవ్వడం జరిగిందనమాట. ఓకే, సో వాటిని మీకు చూపిస్తున్నా. సో ముందుగా మన క్వశ్చన్ పేపర్ని ఏ విధంగా డౌన్లోడ్ చేయాలంటే మనకు ఇక్కడ తెలుగు అని చెప్పి ఉంది కదా, పక్కన మనకు బయాలజికల్ సైన్స్ అని ఉంది కదా. సో జస్ట్ మనం క్లిక్ అనేది చేస్తే చాలు, ఆ యొక్క సబ్జెక్ట్ మీద క్లిక్ అనేది చేస్తే డైరెక్ట్గా పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ అవుతుందన్నమాట. ఓకే, ఈ విధంగా మనకు క్వశ్చన్ పేపర్ని డౌన్లోడ్ చేసుకోవాలి. మీ యొక్క సబ్జెక్ట్కి అనుగుణంగా మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, వాళ్ళ తాలూకు కీ కూడా మనకు కింద మనకు ఇనిషియల్ కీస్ అయితే ఉన్నాయి కదా, సో అక్కడ క్లిక్ చేసినట్లయితే కీ కూడా డౌన్లోడ్ అవుతుంది. సో అది కూడా మీకు చూపిస్తా. ఇక్కడ బయాలజికల్ సైన్స్ మీద క్లిక్ అనేది చేస్తే ఆ యొక్క సబ్జెక్ట్కి సంబంధించి ఏవైతే మనకు క్వశ్చన్స్ అయితే ఉన్నాయో వాటి తాలూకు కీ అనేది మనకు డౌన్లోడ్ అవుతుంది. ఓకే, ఈ విధంగా మనం క్వశ్చన్ పేపర్స్ని ఇనిషియల్ కీస్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. తర్వాత రెస్పాన్స్ షీట్ని చూసినట్లయితే ఈ విధంగా హాల్ టికెట్ నెంబర్ని, డేట్ ఆఫ్ బర్త్ని, వెరిఫికేషన్ కోడ్ అని చెప్పి మన యొక్క రైట్ వైపు ఒక క్యాప్చర్ కనిపిస్తుంది కదా, ఒక కోడ్ లెటర్ కనిపిస్తుంది కదా. సో దాన్ని మనం ఎంటర్ అనేది చేయాలి. అలా ఎంటర్ చేసిన తర్వాత డౌన్లోడ్ ఆన్సర్ రెస్పాన్స్ షీట్ అనేది క్లిక్ అనేది చేసినట్లయితే మన యొక్క డీసెట్ తాలూకు రెస్పాన్స్ షీట్ అనేది వస్తుంది. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి, 10 మంది కూడా షేర్ అని చేయండి. థ్యాంక్ యూ.